వైఎస్ భారతి విషయంలో ఒక వర్గం చేసే ప్రచారం ఎప్పుడు విచిత్రంగానే ఉంటుంది. తాజాగా టీడీపీ అనుకూల ప్రధాన పత్రికల్లో భారతి గురించి ఒక కథనం వచ్చింది. అందులో భారతి వైసీపీలో యాక్టివ్ అవుతున్నారని, జిల్లాలో నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారని రాసుకొచ్చారు. గతంలో ఇలా ఎప్పుడూ చేయలేదని, ఆమె గతంలో పులివెందులకు మాత్రమే పరిమితం అయ్యేవారని, ఇప్పుడు మొత్తం కలగజేసుకోవడంలో వైసీపీ కలవరం మొదలైంది అనేది ఆ కథనం సారాంశం. అయితే ఇది చూసిన వైసీపీ వర్గాలే కాదు, టీడీపీ వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై వైఎస్ భారతి ప్రభావం ఉంటుందని, ఆయన రిమోట్ కంట్రోల్లో ఆమె దగ్గర ఉంటుందని గతంలో ఇదే మీడియా రాసుకొచ్చింది. భారతి మద్దతుతోనే పార్టీలో పదవులు, ఇన్ఛార్జ్ పోస్టులు వస్తాయని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతి ప్రాధాన్యం అనూహ్యంగా పెరిగిపోయిందని గతంలో విస్తృతంగా కథనాలు రాశారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎవరికి ఇవ్వాలన్నది డిసైడ్ చేసింది భారతే అని, ఆమె ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థ ద్వారా పార్టీని కంట్రోల్ చేసేవారని ఎన్నో వార్తలు రాశారు. అయితే భారతి పార్టీలో పట్టు పెంచుకుంటున్నారని, రాజకీయ కార్యకలాపాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటే గతంలో వారు రాసింది, చెప్పింది అవాస్తవమేనా అని వైసీపీ శ్రేణులు సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మీ రాజకీయ అవకాశవాదంతోనే భారతిని ఇప్పటివరకు రాజకీయాల్లోకి లాగారా అని అడుగుతున్నారు. ఇక భారతి యాక్టివ్ అయితే పార్టీలో కలకలం ఎందుకు అని అడుగుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోలేకే జగన్ ఓడిపోయారని గతంలో ఇదే మీడియా చెప్పింది. ఇప్పుడు భారతి క్షేత్రస్థాయిలో నేతలతో మాట్లాడితే పార్టీకి మంచిదే కదా అని అడుగుతున్నారు. అంతేకాదు, గతంలో భువనేశ్వరి యాక్టివ్ అయినప్పుడు రాష్ట్రం మొత్తం తిరుగుతా అని అన్నప్పుడు టీడీపీలో ఎలాంటి కలవరం రేగింది, ఇప్పుడు వైసీపీలో ఎందుకు రేగుతుంది అని అడుగుతున్నారు. వాస్తవానికి భారతి గురించి గతంలో టీడీపీ అనుకూల మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. విజయమ్మ, షర్మిల బయటకు పోవాల్సిన పరిస్థితి భారతినే కారణమన్నట్టు కూడా రాశారు. అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో జోక్యం చేసుకుంటున్నారని, పార్టీని చక్కబెడుతున్నారని చెబుతున్నారంటే గతంలో పార్టీని భారతి కంట్రోల్ చేశారనేది అవాస్తవమని ఒప్పుకున్నట్టే అని, తమ స్వార్థ రాజకీయాల కోసం భారతిని లాగారనేది స్పష్టమవుతుంది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైఎస్ భారతిరెడ్డి తనపై అవాస్తవ కథనాలను ప్రచురించిన పత్రికకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. సిట్ సోదాలు జరిపిన షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫారెక్స్ కంపెనీలో తాను ఎప్పుడూ డైరెక్టర్ కాదని భారతి స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ కంపెనీలో 7 సంధింటి అనే మరో మహిళ డైరెక్టర్గా ఉన్నారని రిజిస్టర్ ఆఫ్ కంపెనీలు రికార్డులు దీని సాక్ష్యమని పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇలా భారతి రాజకీయంగా, వ్యాపారంగా తనదైన రీతిలో ముందుకు సాగుతుండడంతో కూటమిలోని కల్లోలం రేగుతుంది అని కామెంట్ అనుకూల మీడియాలో వైసీపీ కల్లోలం అని కవర్ చేస్తున్నారు అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.